కాంగ్రెస్ ప్రభుత్వం? సారు నా తెలివి వచ్చిన కాంచి నేను చిన్నప్పటి కాంచి నాది పుట్టింది ఈ ఊరే, నేను పెరిగింది ఈ ఊరే. కనీసానికి మన తెలంగాణ వచ్చిన కాంచి అభివృద్ధమైన పనులు అయినాయి, అభివృద్ధమైన దేశం అయింది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం బాగు చేసిండు కేసీఆర్. అబద్ధాలు ఆడొద్దు. రైతు బంద్ వేసిండు జనానికి, ఆడబిడ్డలకు మన పెళ్లి పథకం రైతు అది కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు. అవన్నీ మాటలు తప్పలే. కేసీఆర్ బాగు చేసిండు. మా భర్త అందులో మేము 24 గంటలు మేము తెలంగాణ పార్టీ మేము ఈ నుంచి మొదలు పెడితే దర్యా తాండకు 20 ఏళ్ళ కింద నేను సిసిరోడ్ నేను పోసిన 20-10 ఇండ్లు తెచ్చిండు మా ఆయన దయాకరణ పట్టుకొని. ఈ గూడానికి మా ఆయన ఇచ్చిండు ఇండ్లు. ఇగో ఈ తంబాలు వేపించిండు మా ఆయన, ఆ తండకు వేపించినాం. డప్పులు తెచ్చిండు, గజ్జలు తెచ్చిండు. ఆ పాటు పెరిగింది కంకణం కట్టి తెచ్చి మా కొత్తగూడ అభివృద్ధం అనే పని చేసుకున్నాం. మేము చేసుకున్నాం. మా భర్త బార్ల మా అదే పార్టీ. మేము ఆ పార్టీలోకి వెళ్ళి ఇంకో దాంట్లోకి పోలే. ఇంకో రూపాయి మాత్రం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కానీ బొట్టు కూడా మాకు తెలియదు. లబ్ధి అయ్యమ్మా? ఒక్క రూపాయి లబ్ధి అయ్యా? ఒక్క రూపాయి తింటే నేను మాట్లాడతాను. దేనికంటే దానికి మేము నిలబడతాం. ఏ అవతల సర్పంచులు కానీ మాకు ఇయ్యరు, మా ఇంటికి రారు, మాకు రూపాయి ఇయ్యరు, మాకు బొట్టు పెట్టరు. మేము అభివృద్ధమైన పనులు చేసుకున్నాం. నేను 20 ఏళ్ళ కింద పని చేసిన కరువు పని. నేను మేటిని, ఇదే ఇప్పుడు మాట్లాడిన మనిషి మేటి, నేను మేటిని 30 ఏళ్ళ పని చేసిన. ఇలా కరువు పనికి పోయి నన్ను ఇలా పేరు లేదు, అభివృద్ధం చేసుకొని వర్ధన్నపేటకు పోయి నువ్వు ఆధార్ కార్డు పెట్టుకొని చేసుకోమ్మా అని చెప్తే గుడ్లలో నీళ్ళు తీసుకొని నేను ఇలా ఇంటికి వచ్చిన. నేను వాడు గెలిచి ఊరంతా ఆగం చేసి దేశం అంతా ఆగం చేసి అని తప్ప వాడి దగ్గర ఏం లేదు. వాడు ఏమైనా ఏం చేసిండయ్యా? తులం బంగారం ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఆ చదువుకున్న పిల్లలకు కూటి ఇస్తున్నాడు, ఇచ్చిండా? మహిళలకు 2500 అన్నాడు, ఇచ్చిండా? గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500కి ఇచ్చిండా? రోడ్లు పంపిస్తా, ఇల్లు పంపిస్తా, ఇంద్రామ ఇల్లు వస్తాయి, ఇయ్యొస్తాయి, అయ్యొత్తా, అభివృద్ధమైన పనులు చేస్తాను ఎక్కిండు, గద్దెక్కిండు. మాకు ఎట్టి పనులు రాలే, ఇంతవరకు రాలే. ఆయన పైసా కాంక కాంగ్రెస్ పైసా మేము తినేతుంటే ఎంతకంటే అంతకు ఓడించుకుంటా నేను. మా దయాకర్ చేసిండు. ఇంకా ఫ్రీ బస్సు, ఫ్రీ బస్సు, జీ కరెంటు లేదు. జీ కరెంటు కేసీఆర్ పెట్టిందేనయ్యా. ఈ అన్ని ఇప్పుడు పింఛన్లు గించిళ్ళు వచ్చేది అన్ని కేసీఆర్ పెట్టినాయి. అన్ని పద్ధతులు అన్ని కేసీఆర్ పెట్టినాయి. ఈయన కొత్త పని పెట్టింది ఏది మాకు లేదు, ఏమీ లేదు మాకు. ఆయన కొత్త పని కనుక మేము తింటే 5 చెప్పులకు మేము ఓడించుకుంటాం. మా దయన్న చేసిన పనులే మాకు అభుద్రమైన పనులు చేసిండు. మేడం కూడా చేస్తుంది. మేడం మొఖం నాకు కానీ రాదు, మేడం మొఖం నేను చూడలే. మాకు ఎలాంటి ఆమె ఎట్లున్నదో ఎలాగున్నదో మాకు తెలియదు. అమెరికా నుంచి డాలర్ తెచ్చినా మాకు సంబంధం లేదు. ఇగో మీటింగ్ పోదాం రమ్మంటో లేరు. మామూలు మీటింగ్ పోదాం రారు. ఒక్కటయ్యా, దేశానికి ముఖ్యమంత్రి. కొన్ని ఇల్లు అటుంటాయి, కొన్ని ఇల్లు ఇటు ఉండేను. దేశానికి ముఖ్యమంత్రి అందరిని పిలవాలి, అందరిని చెయ్యాలి, అందరిని చేయగొట్టాలి. ముఖ్యమంత్రి అంతా అందరికి చేయాలి. ఇట్లా పాయ తీయకూడదు, పొత్తులో పెట్టుకోవాలి. మా దయాన్ని అందరికి చేసిండు. కాంగ్రెస్ దగ్గర తీసుకున్నాడు, మన తెలంగాణ దగ్గర తీసుకున్నాడు. అందరం అభృద్ధమైన పనులు చేసుకొని కాముకున్నాడు. ఆయన దేశం ఓడిచ్చిరా కాబట్టి అయినా కూడా చచ్చిలోనికి ఇచ్చిండు, బతిలోనికి ఇచ్చిండు, అన్ని చేసిండు దయాన్న. అన్ని పనులు చేసిన దయాన్న ఈయన చేసే పనిగా లేదు. ఆయనే చేసే అన్ని. ఈనాడు చేస్తాడు పని మొత్తం. మా కాలుకు బురద అంటకుండా చేసిండు. బిందె పట్టుకొని నీళ్లు పోయకుండా చేసిండు. మాకు నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. మాకు 24 గంటలు నీళ్ళు వస్తున్నాయి. బిందెత్తుకొని పోనే అవసరం లేదు మాకు. మాకు ఇంట్లోనే పోతున్నాయి దయాన్న చేసిన పని. మా సర్పంచ్ నాకు ఒక వర్క్ ఇచ్చిండు. 12 లక్షల వర్క్ ఏమి ఇచ్చిండు? మశానం వాడికి ఇచ్చిండు. నేను కట్టి తీరి నేను ఒక కాళ్ళు బట్టి మొక్కి తీసిన. నాకు ఇంక 2-3 లక్షలు ఆగిపోయినా. ఈయన గెలిచిన కాంచి మా అల్లనే ఉన్నాయి. ఈయన వచ్చిన కాంచి మాకు రూపాయి వస్తలేదు. పనులు కానీ బిల్లులు కానీ లేదయ్యా. మాకు రూపాయి బిల్లు కానీ ఏది కానీ రాలే. ఒక్క తప్పైంది. ఈ మైలారం బాబు మా ఇల్లు పట్టిన కండక్టర్ పట్టిండు. వాడు తెచ్చి కట్టలేక మా బిల్లులు ఆగిపోయినాయి.
వాడు తెచ్చి కట్టలేక వాడు వెళ్ళిపోయిండు మా ఇల్లు కొంచెం గంటలు అయినాయి కాంగ్రెస్ పోయిండు కాంగ్రెస్ పోయినమ్మా ఆ. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా ప్రజలందరూ నన్నే ఆదరిస్తున్నారు అని చెప్పి నిన్ను ఎవడు కుక్క కూడా దేకరు నేను అంటానా ఇది ఎక్కడైనా వస్తుంది ఏ టీవీలో వస్తుంది ఎక్కడైనా వస్తుంది ఇక ఎవరు దేకరు నీకు ఓటేయరు వేయరు అంటే వేయరు పెద్ద పెద్ద ఇల్లు గూల కొడతాండి ఎవడయ్యా నీకు ఓటేసేది వాళ్ళు నీడకుండి ఎండకు బోలు బొచ్చలు ఎండకుండి అది ప్రభుత్వం భూమి కబ్జా చేసిర్రు అని చెప్పేసి కబ్జా చేసినాడు కేసీఆర్ లేదా తెలివి ఆయన గూల కొట్టాలంటే ఒక లెక్క 10 ఏళ్ళు చేసిండు లెక్క ఆయనను వాళ్ళను అభివృద్ధమైన పనులు చేసిండు ఆ బిడ్డలను మనకు ఎండకు తీయకూడదు పాపం వాళ్ళనే గుళ్ళను అని ఆయన అన్ని ఏమేమి చేసిండు ఆయన చేసిన పనులే ఈయన పట్టుకొని బాకులు ఆడుతాండు ఈయన చేసిన కొత్త పని ఏమున్నదో మాకు చూపెట్టండి నేను మాట్లాడతా ఎక్కడికంటే అక్కడికి పోయి మాట్లాడతా ఇంతవరకు మా కాంగ్రెస్ ఇంత 20-30 ఏళ్ళ మేళ ఉండబట్టి కానీ నా భర్తే గాని నేనే గాని నా ఊరే గాని ఒక్క రూపాయి లబ్ధి ఏం చేయాలి ఛీ! ఒక్క రూపాయి ఇక్కడ కాదు మా ఇది ఎంత పోతుంది దేశం అంతా పోతుంది ఏడనో మాట్లాడతారు అది మాకు లెక్క కంటే లెక్కకే మీ మేడం వస్తుందమ్మా ఈ ఊరికి ఈ మేడం మాకు తెలియదా నేను అంటానుగా నేను ఆ మొక్కం నేను చూడలే నా మొక్కం ఆమె చూడలే నేను ఆమె ఏం చేసుకుంటుందో మాకే ఎవరికి ఇస్తుందో ఎవరి పళ్ళకి ఇస్తుందో ఎవరి ఇంటికి పోతుందో ఎవరి పెంటకు పోతుందో ఎవరి ఇంటికి పోతుందో మాకైతే తెలియదు మళ్ళీ వస్తుందమ్మా మేడం ఆడికి మళ్ళీ లేక గెలుస్తుందా కాలలో చూడాలి ఇకేమొస్తుంది ఆమె రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డా 30 ఏళ్ళకు మూల కట్టబట్టుకొని తిరగాలి ఇక ఇంకా ఆయన వస్తారుకే ఇంకొస్తాడా బంగారు తెలంగాణ వస్తేనే మేము బాగుపడతాం ఎవరు 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 మా కేసీఆర్ రావాలి కేసీఆర్ వస్తేనే మా రాష్ట్రం అంతా బాగుంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ ఎమ్మెల్యే మా దయాకర్ రావాలి రైట్